సాధారణంగా కోర్టులు రాజకీయ నాయకుల్ని విమర్శించడమే తప్ప పొగడడం అనేది చాలా అరుదుగా చూస్తాం. కానీ నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంత్రి నారా లోకేష్ గారి పనితీరు పట్ల ప్రశంసించడంతో పాటు ఆయన చొరవను కూడా నిన్న హైకోర్టు మెచ్చుకుంది. ఇదే సమయంలో లోకేష్ గారు అంత బాగా పనిచేస్తుంటే కింది స్థాయి అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అటు లోకేష్ గారికి ఇటు శాఖకు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఆయన అంత చక్కగా అంత యాక్టివ్గా వ్యవహరిస్తున్నప్పుడు ఎందుకు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారని చెప్పి నేను హైకోర్టు కూడా మాట్లాడటం జరిగింది. సో అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ జిల్లా కొండూరు కేజీబీవి పాఠశాలలో గతంలో ఎలుకలు సంచరిస్తున్నాయి, అక్కడ కొంతమంది విద్యార్థినీలను ఎలుకలు కొరికాయి అన్న ఘటనకు సంబంధించి కోర్టులో వాదన కూడా వచ్చింది. సో దానికి సంబంధించి నారా లోకేష్ వెంటనే స్పందించడంతో పాటు కలెక్టరు, జాయింట్ కలెక్టర్తో పాటు మొత్తం విద్యాశాఖ అధికారులందరూ కూడా ఆ పాఠశాలకు వెళ్ళటం, ఏం జరిగిందో పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవడంతో ఆ రోజు నుంచి ఇంకా ఆ సమస్య పూర్తిగా మాసిపోయింది. ఇంకా అంటే ఎలుకలు అనే సమస్య లేదు. పైగా అంతకు ముందు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా మొత్తం పరిష్కరించడంతో అక్కడ విద్యార్థినీలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ విషయాన్ని పేపర్లో చూసినటువంటి హైకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు నిన్న కేసు సందర్భంగా మాట్లాడారు. నారా లోకేష్ గారి చొరవతో విద్యార్థినీలందరూ కూడా రక్షించబడ్డారు, మేము దీన్ని పేపర్లో చూసాము, న్యూస్లో చూసాము. సో ఇదొక మంచి నిర్ణయం, లోకేష్ గారు అంత చొరవగా స్పందించడం అనేది అభినందించదగ్గ విషయమని నిన్న చెబుతూనే అదే కేజీబీవి పాఠశాలల్లో వైసీపీ హయాంలో కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించి ట్రైనీలుగా ఎవరైతే పనిచేస్తున్నటువంటి అంటే సర్వశిక్ష అభియాన్లో భాగంగా కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి కొంతమందిని జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా తొలగించాడు. సో దానికి సంబంధించి అప్పట్లోనే, ఇది కూటమి వచ్చిన తర్వాత కాదు, 2023లో అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే వాళ్ళని తొలగించడంతో వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. సో అప్పుడు ఏం జరిగిందంటే కోర్టుకి ఒక నివేదిక ఇచ్చారు. ఏమని? వారిని కొనసాగిస్తాము, తొలగించబోమని నివేదిక ఇచ్చి తరువాత కొనసాగించలేదు. సో అది కోర్టు ధిక్కరణ కింద మారిన తర్వాత ఇప్పుడు పీడీగా ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఆ పదవులు మారినప్పటికీ కూడా ఆ హోదాలో ఎవరుంటే వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకి సంజాయిషీగా ఉండాలి. సో వాళ్ళని నిన్న పిలిపించి మాట్లాడారు. అయితే నారా లోకేష్ దీని మీద అసెంబ్లీలో మాట్లాడారు నిన్న. సో ఆ విషయాన్ని కూడా కోర్టు మెచ్చుకుంది. ఏమని? ఈ కేజీబీవీ టీచర్లకు సంబంధించిన జీతాల పెంపుతో పాటు శాశ్వత ప్రతిపాదికన పోస్టులు భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాము, త్వరలోనే ఒక గుడ్ న్యూస్ని మేము చెప్పే అవకాశం ఉందని అసెంబ్లీ సాక్షిగా నిన్న నారా లోకేష్ గారు ప్రకటించారు. సో ఈ అంశాన్ని కూడా నిన్న కోర్టు ప్రశంసించింది. అంటే ఒక పక్క గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా తొలగించేస్తే నారా లోకేష్ గారి మట్టుకి వారి జీతాలు పెంచడంతో పాటు శాశ్వత ప్రతిపాదికన పోస్టులు భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ప్రకటించడం అనేది నిన్న కోర్టు అయితే హర్షం వ్యక్తం చేసింది. మొత్తంగా అంటే సాధారణంగా మనం రోజు న్యూస్ చూస్తుంటాం, కానీ అధికారుల మీద ఎప్పుడు ఆంక్షలు, విమర్శలు, ఆదేశాలే తప్ప ఒక మంత్రులు అంటే రాజకీయాల జోలికి కోర్టులు పెద్దగా రావు. సో విమర్శించినా పరోక్షంగా పేరు పెట్టకుండా విమర్శిస్తాయి, మనకు తెలుసు. బట్ నిన్న మాత్రం స్వయంగా మంత్రి నారా లోకేష్ గారి పేరు పెట్టి మరి నిన్న హైకోర్టు అయితే అభినందించడం జరిగింది. అంటే నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎంత చొరవగా నారా లోకేష్ గారు సమస్యల పట్ల స్పందిస్తే కోర్టు అలా మాట్లాడింది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనమేమి డబ్బా కొట్టమని చెప్తే కొట్టే టైపు కాదు కోర్టులు. వాస్తవానికి రాజకీయ నాయకుల పేర్లే వాళ్ళు ఎత్తరు. సో దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. లోకేష్ బేష్ సమస్యలపై విద్యాశాఖ మంత్రి తక్షణమే స్పందిస్తున్నారు, హైకోర్టు కితాబు. మంత్రి ఇలా పనిచేస్తుంటే అధికారులు నిర్లక్ష్యంతో ఎందుకు చెడ్డ పేరు తెస్తున్నారు? సర్వశిక్ష అభియాన్ పీడీ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసు పెడతామని ధర్మాసనం హెచ్చరిక. తాజాగా మళ్లీ అఫిడవిట్ వేయాలని ఆదేశం. విచారణ అయితే 3 వారాలకైతే వాయిదా వేశారు. సో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ పనితీరును హైకోర్టు ధర్మాసనం ప్రశంసించింది. ఎన్టీఆర్ జిల్లా కొండూరులోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం అంటే కేజీబీవీలో విద్యార్థినీలను ఎలుకలు కొరికిన ఘటనపై తక్షణమే స్పందించారని గుర్తు చేసింది. ఆయన అదే ఆదేశాలతో జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టర్తో పాటు జిల్లా యంత్రాంగం అంతా ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను ఆదుకున్నారని పేర్కొంది. కేజీబీవీలో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి జీతాలు పెంచడంతో పాటు శాశ్వత ప్రతిపాదికన పోస్టులు భర్తీ చేయడంపై కేంద్రంతో చర్చిస్తున్నామని శాసనసభలో ఆయన ప్రకటించారు.
ప్రకటన చేసినట్లుగా పత్రికల్లో చూసాం. మంత్రి ఈ విధంగా పనిచేస్తున్నప్పుడు కొందరు అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ ప్రభుత్వానికి ఎందుకు ఆ చెడ్డ పేరు తెస్తున్నారని చెప్పి మాట్లాడటం జరిగింది. అంటే ఇదేదో నారా లోకేష్ గారి ఇష్యూ అనేది స్వయంగా వాళ్ళు చూసిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు ఇది ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే నిన్న ఎడ్యుకేషన్కి సంబంధించి నిన్న హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది కాబట్టి మీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ అంత అద్భుతంగా పనిచేస్తున్నారు. మేము ఆల్రెడీ వార్తా కథనాల్లో చూసాం. కేజీబీవీ టీచర్లనేమో గతంలో తొలగించారు. వాస్తవానికి ఈ ప్రభుత్వానికి మనం అంటగట్టడం కుదరదు. అది గత ప్రభుత్వంలో అర్ధాంతరంగా తొలగిస్తే అదే ఉద్యోగుల జీతాలు పెంచడంతో పాటు శాశ్వత ప్రతిపాదికన వాళ్ళని కొనసాగించే ప్రయత్నం జరుగుతుంది. ఇంకో పక్క విద్యార్థి సమస్యలు ఎక్కడున్నా కానీ నారా లోకేష్ స్పందిస్తున్న తీరు అభినందనీయం. మేము వార్తా కథనాల్లో చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి శాఖలో మీలాంటి అధికారుల వల్ల ఆయనకు కూడా చెడ్డ పేరు వస్తుంది, ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పి నిన్న ఆ కోర్టు అయితే అధికారుల మీద కొద్దిగా ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. సో విషయం ఏంటంటే కేజీబీవీ పీజీటీల నియామకానికి సంబంధించి సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలు చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంపై సుమోటోగా కోర్టు ధిక్కరణ విచారణ అయితే చేపట్టారు. ఈ సందర్భంగా జరిగినటువంటి విచారణ ఇది. సో సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు వైఖరిని కూడా నిన్న కోర్టు అయితే తప్పుపట్టింది. దిగువ స్థాయి అధికారులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఎవరైతే కోర్టు ఆదేశాలను ధిక్కరించారో వాస్తవానికి ఇందులో శ్రీనివాసరావు పాత్ర ఉందా అంటే కింది స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే గతంలో కోర్టుకి ఒక హామీ ఇచ్చి హామీని నెరవేర్చకుండా తప్పారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు ఉంది. సో ఈయన మాత్రం కింది అధికారుల మీద చర్యలు తీసుకోలేదు అనేది నిన్న కోర్టు చెప్పినటువంటి మాట. సో అంటే కింది అధికారులను రక్షించే ప్రయత్నం జరుగుతున్నట్టుందిగా అని చెప్పి మాట్లాడటం జరిగింది. సో గత విచారణలో బాధ్యులైన అధికారులకి నోటీసులు ఇచ్చామని చెప్పారు. అఫిడవిట్లో కోర్టు విచారణ తర్వాత నోటీసులు జారీ చేసినట్లుగా ఉంది. ఐఏఎస్ అధికారి ఉండి కోర్టును తప్పుదోవ పట్టిస్తారా, మీపై క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేస్తాం, తగిన చర్యలు తీసుకునే నిమిత్తం సిబ్బంది శిక్షణ విభాగానికి సిఫారసు చేస్తామని చెప్పి శ్రీనివాసరావును అయితే నిన్న హైకోర్టు అయితే హెచ్చరించడం జరిగింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ్ శర్మలతో కూడినటువంటి ధర్మాసనం నిన్న లోకేష్ గారిని ప్రశంసించింది కూడా వీరి ధర్మాసనమే. ప్రశంసింది. ఇక సర్వశిక్ష పథకం కింద నిర్వహించే కేజీబీవీలో పార్ట్ టైం అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు పీజీటీగా పనిచేస్తున్న తమను అర్ధాంతరంగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ 2023లో వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. అంటే ఇది గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదం. ఫస్ట్ ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు, కానీ కోర్టు ఆదేశాలు ప్రభుత్వంలో ఎవరున్నా పాటించాలి. సో గత ప్రభుత్వంలోనే వీరిని కొనసాగించాలని ఆదేశాలు వచ్చినప్పటికీ కూడా ఎప్పటికీ వారికి న్యాయం జరగలేదనేదో లేదా కింది స్థాయి సిబ్బంది మీద చర్యలు తీసుకోమంటే తీసుకోలేదనేదో మొత్తానికి కోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తంగా లోకేష్ గారి పనితీరు అనేది ఈరోజు హైకోర్టు న్యాయమూర్తుల వరకు వెళ్ళడం అనేది గొప్ప విషయం ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఎక్కడైనా చూడండి, రాజకీయ నాయకులను కోర్టులు ఎక్కడా పొగడవు, కానీ ఇక్కడ కూడా ఇతర అంశం కాదు, ఆయన శాఖలో ఆయన చూపుతున్నటువంటి చొరవను అభినందించారు. అంటే కేవలం నిన్నేదో కేజీబీవీ పాఠశాలలో యంత్రాంగం వెళ్ళినందుకే కాదు, వాళ్ళు ఆల్రెడీ అనేక కథనాలు చూశారు. అసెంబ్లీలో నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు విన్నారు. కేజీబీవీ టీచర్లకు న్యాయం చేస్తామని, అలాగే ఎలుకలు గురికాయని ఒక వార్త వస్తే నారా లోకేష్ వెంటనే స్పందించి యంత్రాంగం మొత్తాన్ని పరుగులు పెట్టించారనే వార్త చూశారు. అలాగే విద్యాశాఖ మీద ఇతర సమస్యల మీద ఆయన స్పందిస్తున్న తీరును వాళ్ళు తరచుగా అప్పుడప్పుడు గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు కేసు విచారణ సందర్భంగా మాట్లాడారు. బట్ నాన్ సింక్లో అయితే వాళ్ళు మాట్లాడరు. వేరే కేసు ఈ కేసు అయితే ఆయన టాపిక్కే రాదు. బట్ ఈరోజు కూడా అది విద్యాశాఖే కావటం, అది కూడా ఆంధ్రప్రదేశ్ కావటం, అది కూడా కేజీబీవీకి సంబంధించే కావటంతో నిన్న హైకోర్టు అయితే వ్యాఖ్యలు చేసింది. ఏదేమైనా మొత్తంగా నారా లోకేష్ గారి పనితీరును ఈరోజు హైకోర్టు ప్రశంసించే వరకు కూడా వెళ్ళిందంటే చిన్న విషయం కాదు. విమర్శించే వాళ్ళు ఎన్నైనా విమర్శిస్తారు. రాళ్ళు కాసే చెట్లకే రాళ్ళ దెబ్బలని ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ఎన్ని విమర్శలైనా చేద్దే. వాస్తవానికి ఆయన విద్యాశాఖ మంత్రిగా అన్ఫిట్ అనే ప్రయత్నం చేయాలనే ప్రయత్నం వైసీపీ స్టార్టింగ్లో చేసింది. బట్ ఎందుకంటే దాన్ని వైసీపీ చేయలేకపోయింది. ఎందుకంటే నారా లోకేష్ గారి సమర్థత ముందు వాళ్ళ ఆరోపణలు నిలబడలేదు. ఆయన చాకచక్యంగా వ్యవహరించడంతో వైసీపీ ఆ విషయంలో విఫలమైంది. ఈరోజు ఎంత అంటే మీరు నేను మాట్లాడితే సరే లోకేష్ గారికి వీళ్ళేదో డబ్బా కొడుతున్నారులే అని అనుకోవచ్చు. సరే వేరే ఒకళ్ళు మాట్లాడితే వాళ్ళు ఏదైనా స్పెషల్ ఇంట్రెస్ట్తో వాళ్ళు పొగుడుతున్నారేమో అనుకోవచ్చు. బట్ కోర్టులకైతే స్పెషల్ ఇంట్రెస్ట్లు ఏమి ఉండవు కదా.
సో ఒక నారా లోకేష్ అనే వ్యక్తిని ప్రశంసించాల్సిన అవసరం హైకోర్టుకు లేదు వాస్తవానికి. కానీ ప్రశంసించారు అంటే అది నారా లోకేష్ గారి పనితీరు. ఏది ఏమైనా ఆ నారా లోకేష్ గారిని ఈరోజు హైకోర్టు అభినందించడంతో ఆయన పనితీరు పట్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి చర్చించుకుంటున్నారు.